బాబు నాయక్ తండాలో ఉన్న 11 kV సప్లై కరెంటు సమస్యలను మరియు డ్రైనేజ్ సీసీ రోడ్డు మొదలైన వాటి సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరిన మాజీ సర్పంచ్ సూర్య నాయక్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని బాబు నాయక్ తండాలో మంగళవారం ప్రజాపాలన విజయవస్తా కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సూర్య నాయక్ మాట్లాడుతూ బాబు నాయక్ తండాలో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు। సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏషియా నాయక్, యువ నాయకులు హర్ష నాయక్, నాయకులు సీతారాం, రాములు నాయక్, మానియా నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు। బీటీ రోడ్ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీటీ రోడ్ని కూడా చేసుకోవడం జరిగింది। ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు సూర్యనాయక్ గారికి కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ఈ రోజుకు సంవత్సర కాలం అవుతుంది। ఈ రోజు మళ్ళీ ఓట్లు ఏం లేవు, కానీ సంవత్సరంలో మనం ఏం పని చేసినాం, మీకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం, ఇంకా ఏమేం పనులు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఒకసారి మనం చదవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు తండకు రావడం జరిగింది। ఇప్పుడే సూర్యనాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా మీకు ఆ రోజు కూడా వచ్చినప్పుడు నాకు 11 kV సమస్య చెప్పిండ్రు। చాలా తండలు ఇక్కడ పరిస్థితులు చాలా కూడా ఉన్నాయి। ఇవన్నీ ఆలోచన చేసుకుని మీకు దగ్గరనే నవలగలనే ఒక 132 kV సబ్ స్టేషన్ మనం పెట్టబోతున్నాం। తప్పకుండా అది ఇట్లా ఇమ్మీడియట్ వచ్చిస్తే ఖచ్చితంగా ఈ LT 11 kV సమస్య అన్ని తండలలో వారి ద్వారానే తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం। అదే కాకుండా ఇండ్లు ఆ రోజు మనం చెప్పినాం, మా SC/ST సోదరులకు ఖచ్చితంగా 6 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం। ఇల్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పటికే 3500 ఇల్లు ఇచ్చిండు। ఇక్కడ ఇల్లు లేని వారు నిరుపేదలైతే వారి చుట్టూ ఖచ్చితంగా వాళ్ళ లిస్ట్ ఇవ్వండి। ఇమ్మీడియట్ ఇందిరమ్మ కమిటీ కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది। వారి ద్వారా కమిటీ మీరు ఇల్లు లిస్ట్ ఇవ్వండి, అతి త్వరలోనే మీకు ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత